రైతులంతా ఇప్పుడంతా బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతు రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి సందేహాలు రైతులలో నెలకొనే. వీటిని పరిష్కార మార్గాలు చూపెట్టాల్సినటువంటి ప్రభుత్వం మరి పూటకో మాట గంటకో మాట చెప్తున్నట్టుగా మనం వాళ్ళ యొక్క స్టేట్మెంట్ చూస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది. నిజంగా రైతుల రుణమాఫీ ఇప్పటివరకు పూర్తయిందా? రైతుల రుణమాఫీ ఎన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది, ఎన్ని లక్షల మందికి కేటాయించింది అనేది ఇప్పటి వరకు సైతం ప్రభుత్వం దగ్గర సరైనటువంటి లెక్కలు లేవు. అరే, ప్రభుత్వం నుంచి డబ్బులు బ్యాంకులకు పంపించడం జరిగింది, బ్యాంకుల నుండి రైతులకు నేరుగా వాళ్ళకు మెసేజ్లు కూడా రావడం జరిగింది. మీకు రుణమాఫీ అయింది, మీ యొక్క రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం ఇంత డబ్బును మాఫీ చేయడం జరిగింది అని చెప్పేసి మీరు మెసేజ్లు కూడా పంపడం జరిగింది. ఏ బ్యాంకు నుంచి ఇప్పటి వరకు ఏ బ్యాంకులో తీసుకున్నటువంటి రైతులు మరి ఎంతమంది? సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని బ్యాంకులు అయితే ఉంటాయో బ్యాంకులతో పాటు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సహకార సంఘ బ్యాంకులలో కూడా తీసుకున్నటువంటి రుణాలు ఉన్నాయి. వీటిలో ఏ బ్యాంకులో ఎన్నెన్ని రుణాలు మాఫీ అయినటువంటి దానిపైన పూర్తి అయినటువంటి క్లారిటీ లేదు. కొన్ని సొసైటీలలో తీసుకున్నటువంటి రుణాలు, సహకార సంఘాలకు సంబంధించినటువంటి రుణాలు చాలామంది ఒక్కొక్క గ్రామంలోనైతే అసలు ఒక్కరికి కూడా మాఫీ కాలేదు ఏ సహకార సంఘాలలో తీసుకున్నటువంటి రుణాలు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిదని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు రైతులు. దాంట్లో అలా పనిచేసేటువంటి ఎవరైతే ఉంటారో, పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంప్యూటర్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని పంపించకపోవడంతో ప్రభుత్వానికి వాళ్ళు ఇప్పుడు అనర్హులుగా తేలిపోయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మరి వాళ్ళను ఎవరు పట్టించుకోవాలి? ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఉంటే అదొక సమస్య అయితే ఇంకొక సమస్య, బ్యాంకులలో ఇప్పుడు రైతులందరూ కూడా పడికాపులు కాస్తూ ఉన్నారు. దేనికోసం? వాళ్ళకు సెల్లుకు మెసేజ్ రాలేదు, అక్కడ ఉన్నటువంటి లిస్టులలో పేరు లేదు, వాళ్ళకు ఎవరు చెప్పాలో ఎవరిని అడగాలో కూడా దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు అంతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒకరిద్దరు చెప్తున్నటువంటి మాట ఓకే, ప్రభుత్వం దగ్గర నుంచి చెప్పేటువంటి లెక్కలను కనుక చూసినట్టయితే ఉంటే రేవంత్ రెడ్డి గారేమో 31,000 కోట్లను కూడా కేటాయించడం జరిగింది, ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలన్నిటి కూడా మాఫీ చేయడం జరిగిందని ఆయన చెప్తాడు. ఇక ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు, ఆయన చెప్పేటువంటి విధానం వేరు. 22 లక్షల మందికి రుణమాఫీ అయింది, ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలు చూసినట్టయితే ఉంటే 41 నుంచి 42 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్తాడు. మరి 42 లక్షల మంది ఉన్నారని మీరు చెప్పినప్పుడు 42 లక్షల మందికి రుణమాఫీ చేయాలి కదా. 42 లక్షల ఖాతాలు ఉన్నాయా, లేకపోతే ఉంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారా, అసలు దేన్ని ప్రామాణికంగా తీసుకొని మీరు రుణమాఫీ చేసింది అన్నటువంటి దానిపైన క్లారిటీ ఇవ్వాలి మొదలు. ఇక ఇప్పుడేమో అసలు తెల్ల రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, ఇక మీరు పోయి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోయి దరఖాస్తు చేసుకొని మీకు రుణమాఫీ అయిపోతుందని చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర దరఖాస్తు చేసుకోవడం ఎందుకు? మరి ఇప్పుడు బ్యాంకుల దగ్గరనే డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ. రైతులు తీసుకొచ్చుకున్నటువంటి రుణాలు వీళ్ళు బ్యాంక్ పాస్బుక్లు అక్కడ కుదవబెట్టి రైతులు బ్యాంకు అధికారులకు వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే భూమి పాస్బుక్ ఏదైతే ఉంటుందో పట్టాదారు పాస్బుక్, ఆ బుక్ వాళ్ళ దగ్గర పెట్టి ఇక మేము ఇంత రుణాన్ని తీసుకుపోతా ఉన్నామని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళ డీటెయిల్స్ దాంట్లోనే ఉన్నాయి. మీరు రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకునేదానికంటే మీరు నేరుగా బ్యాంకుల దగ్గర నుంచి మీరు డీటెయిల్స్ తీసుకుంటే అయిపోతుంది. ఈ అంతా ఏది పడేసి తన్ని పడేసుడు ఎంత కాదు. సాబ్ సీదాగా బ్యాంకుల దగ్గరికి పోయినట్టయితే ఉంటే మీకు 42 లక్షల ఖాతాలు ఉన్నాయని ఎవరు చెప్పిల్లయ్యా మీకు? ఫస్ట్ బ్యాంకులు చెప్తేనే కదా మీకు తెలిసింది. మరి బ్యాంకుల దగ్గరనే డీటెయిల్స్ ఉన్నప్పుడు మీరు రైతులు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం ఎందుకు? దీనిలో స్పష్టంగా అర్థమవుతుంది కదా. రెండో అంశం, వాళ్ళ యొక్క అకౌంట్లు తప్పుకున్నాయి, వాళ్ళ యొక్క ఆధార్ తప్పుకున్నది. ఎంతమంది తప్పుకున్నదయ్యా? ఆధార్ తప్పుకుంటేనో బ్యాంక్ అకౌంట్ తప్పుకుంటేనో ఆ పేరు చక్కగా లేకపోతేనో ఆ మిస్టేక్స్ ఉంటేనట్టయితే అసలు బ్యాంక్ కూడా రుణమయ్యాడు. బ్యాంక్ కూడా ఫస్ట్ రుణమయ్యాడు. మనం ఏదైనా గవర్నమెంట్ జాబ్కు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉంటారో ఆ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసేటువంటి అధికారులైనా చక్కగా చూస్తారో లేదో వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ పేర్లు కానీ తప్పులు కానీ బ్యాంక్ వాళ్ళు అంతకంటే ఎక్కువ చూస్తారు.
ఇది సంబంధించినటువంటి రైతుకు పాస్బుక్కేనా, లేకపోతుంటే ఆయన యొక్క ఆధార్ కార్డేనా, బ్యాంక్ అకౌంట్ ఏమైనా కరెక్ట్గా ఉన్నదా లేదా, ఐఎఫ్సి కోడ్ బరాబరే ఉన్నదా లేదా, దీన్ని ముందుగా చూసేది ఎవరు? బ్యాంకు వాళ్ళే చూస్తారు. చూసిన తర్వాతనే అన్ని సరిగ్గా ఉంటేనే వాళ్ళు రుణం ఇస్తారు. రుణం అంటే ఏంది? బ్యాంకు నుంచి పైసలు ఇస్తాను కాబట్టి పైసలు ఇచ్చేటోడు ఉత్త పుణ్యానికి అయితే ఇయ్యడు కదా, ఆధారాలు సరిగ్గా లేకపోయినట్టయితే ఇయ్యడు కదా. మరి అన్ని వాళ్ళ దగ్గర అన్ని బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు మీరు ఈ కొర్రీలు ఏంది పెట్టడం? ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఇప్పటికే సగం వ్యతిరేకత వచ్చింది ఈ రైతు రుణమాఫీ సంబంధించినటువంటి దగ్గర. రుణాలు మాఫీ చేసినటువంటి వాళ్ళతో పాటు కానటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు వ్యతిరేకత ఎదురయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నారు? ఈ రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో కలెక్టర్ ఏమో ఒక రకంగా చెప్తా ఉన్నాడు. ఇది రైతులను ఇబ్బంది పెట్టడం కాకపోతే ఏంటిది? కలెక్టర్ ఏమని చెప్తాడయ్యా అంటే, మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి, మీరు ఎవరైతే రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారో ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు, మరి ఆ కౌంటర్లు ఎట్లుంటాయో మరి ప్రత్యేకమైనటువంటి అంటే వాటికేమో అద్దాల మేడలు ఉంటాయా ఇంకేముంటాయో మరి తెలియదు, కానీ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు, నువ్వు ఏ కౌంటర్ పెడితే ఉన్నది, ప్రత్యేకమైతే ఉన్నది, అందరితోటి మందలు కలిపితే ఉన్నది, కానీ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు పెడతా ఉన్నాం. ఆ కౌంటర్లోకి వచ్చి దరఖాస్తు చేసుకున్నట్టయితే ఉంటే మేము మాఫీ చేస్తామని చెప్పేసి ఒక కలెక్టర్ చెప్తాడు. ఇక రెండోది ఏమని చెప్తారు? ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి. లేదు లేదు, మీరు కలెక్టర్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు, మీరు నేరుగా వచ్చి నేరుగా మీ ఇంటికే వాళ్ళందరూ వస్తారు. ఎవరు? వ్యవసాయ అధికారులు వచ్చి రాసుకొని పూసుకొని పోతారని చెప్పి చెప్తా ఉంటారు. ఏం రాసుకొని పోతారయ్యా? అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పేదో మీరు ఎక్కడికి పోని అవసరం లేదని ఆయన చెప్తాడు. ఇక మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్లు మరో మాట చెప్తారు, మేము మీ ఇంటికి వచ్చుడు కాదు, మీరే మా ఇంటికి రారి. అంటే ఇంటికంటే అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, అంటే మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది. ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఆ ఆఫీసులో దరఖాస్తు చేసుకోర్రి. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలయ్యా అని చెప్పేసి అంటే ఇక్కడ ఇగో ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. ఇగో ఈ ఫారాన్ని ఇచ్చి ఈ ఫారంతో పాటు ఈ 5 ఏవైతే ఉన్నాయో జతపరచినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాలను జత చేయాలన్నట. ఈ జత చేసినట్టయితే ఉంటే మీ రుణాన్ని మాఫీ చేసేందుకు వీళ్ళు అర్హులు, వీళ్ళు అనర్హులు అనేది వీళ్ళు ఒక పోర్టల్ అంటే ఒక సైటు, ఆ సైట్లో మీ డీటెయిల్స్ని వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఈ ఫామ్ తీసుకొని ఈ ఫామ్ పక్కన ఎక్కడొక్కడ దొరుకుతుందట, అక్కడ వ్యవసాయ అధికారుల దగ్గర ఉంటుందా లేకపోతే జిరాక్స్ సెంటర్లో ఉంటుందో అక్కడ ఈ ఫామ్ రైతు రుణమాఫీ 2024 ఫిర్యాదు, ఈ దరఖాస్తు నెంబర్తో పాటు ఇక్కడ మీ పేరు, ఆ తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త, ఆధార్ నెంబరు, సెల్ ఫోన్ నెంబరు, పట్టదారు పాస్ పుస్తకం, ఫ్యామిలీ ఐడి, రుణ బకాయిల మొత్తం, రుణమాఫీ స్థితికి సంబంధించింది ఎంత ఉన్నదనేది బ్యాంకుల దగ్గర నుంచి పోయి మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొచ్చినట్టయితే ఉంటే వీటితో పాటు కుటుంబ సభ్యుల యొక్క అందరి ఆధార్ కార్డులు, మళ్ళీ అందరి ఆధార్ కార్డులు తీసుకుపోవాలి. కొత్త ఆన్లైన్ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే ఆపారం, ఇక రుణ ఖాతా పుస్తకం, పట్టదారు పాస్ పుస్తకం ఇవన్నీ పట్టుకొని పోయి ఆయనకి ఇస్తే ఒక వారం రోజులు అవుతుందట. ఇంకొక వారం రోజులైతే ఈ పోర్టల్ ఓపెన్ అవుతుందట. ఇప్పుడు ఓపెన్ కాలేదు, ఇంకా ఓపెన్ కాలే. ఈ పోర్టల్ ఓపెన్ అయ్యేసరికి ఇంకొక వారం పడుతుందని ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి వారం పడుతుందా, నెల పడుతుందా, 6 నెలలు పడుతుందో చూడాలి మరి అది కూడా. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోఫార్మాకి మీరు అన్ని కూడా దరఖాస్తు చేసి ఇవ్వాలనేది ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరు ఇవ్వాలయ్యా అని చెప్పేసి మనం అడిగితే సమాధానం లేదు. ఎవరు ఇవ్వాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరు ఇవ్వాలి? 2018 కంటే అవతల ఉన్న వాళ్ళు కూడా ఇవ్వచ్చా? దీనిపైన ఎట్లాంటివి లేవు. మనం చెప్పేటువంటిది ఏంటిదంటే రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం చూసినట్టయితే ఉంటే 12వ తారీఖు 12 నెల 2018 నుంచి 9వ తారీఖు 12 నెల 2023 వరకు ఇది వీళ్ళు ఇక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు అర్హులు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక దీని తర్వాత ఇంకొకటి ఇక్కడ దీంట్లో స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఈ ఉన్నటువంటి ఈ డేట్ లోపల తీసుకున్నటువంటి వాళ్ళు కేవలం 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఈ దరఖాస్తు అవసరం లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ముందుగా 2 లక్షలు కనుక రుణం తీసుకున్నట్టయితే 2 లక్షలకు ఇంకా పైన ఒకవేళ కనుక 2,50,000 కనుక తీసుకున్నారు అనుకో, ఈ ఉన్నటువంటి 50,000 ముందుగానే
ముందునే బ్యాంకులో మనం డిపాజిట్ చేయాలి, ముందుగానే బ్యాంకులో డిపాజిట్ చేయాలి. కాబట్టి దీంట్లో మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి ఈ పత్రం, ఇందాక చూపెట్టినటువంటి ఈ పత్రం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు నేరుగా అక్కడికి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ దరఖాస్తు చేసుకొని ఆయనకు అప్పగించినట్టు అయితే ఉంటే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క పోర్టల్లో అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖకి పంపించడం జరుగుతుంది. అప్పుడు మీ రుణాన్ని మాఫీ చేస్తారనేది చెప్తా ఉన్నారు. ఎంతమందికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 42 లక్షల మంది, ఎప్పుడు ఈ ఎన్నికల కంటే ముందు 42 లక్షల మంది రైతులు రుణాలను తీసుకోవడం జరిగింది. దీనికోసం 31,000 కోట్లు 31,000 కోట్లు కావాలి. ఈ 31,000 కోట్లను కనుక కేటాయించినట్టయితే ఉంటే ఈ 42 లక్షల మంది తీసుకున్నటువంటి రుణాలు సుమారుగా 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరి కూడా మాఫీ చేయొచ్చు. అందరి మీన్స్ బంగారు రుణాలకు సంబంధించినవి కూడా, బంగారు రుణాలవి కూడా ఈ అకౌంట్లకు వస్తాయి. ఈ 42 లక్షల మందిలోనే వస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం కేటాయించింది ఎంత? కేవలం 22 లక్షల మంది. 22 లక్షల మందికి ఎంత కేటాయించింది? 18,000 కోట్లు. మరి ఇంకా మిగిలినటువంటి సుమారుగా ఇంకొక 20 లక్షల మంది మిగిలినట్టే కదా. అంతేకాకుండా 31,000 కోట్ల రూపాయలు అన్నప్పుడు ఇంకా మిగిలిపోయినటువంటి పైసల సంగతి ఎంత? ఇంకా మిగిలిపోయినటువంటి ఇంకా 13,000 కోట్లు, ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇంకా ఈ రైతుల యొక్క రుణమాఫీ కోసం కేటాయించినట్టు ఉంటే మీరన్నటువంటి 42 లక్షల మందికి మీరు రుణాన్ని మాఫీ చేసినట్టు. కేవలం 17-18 లక్షల కోట్లు మాత్రం 17-18,000 కోట్లు కేటాయించి దాంట్లో అందరి రుణమాఫీ అయిందంటే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మీకు గైడ్లైన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఇంకేందనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఈ ఉన్నటువంటి ఒక గ్రామమో 2 గ్రామాలు మీకు తిరిగి చూసిన అర్థమైపోతుంది. మీకున్నటువంటి ఎమ్మెల్యేలతోటో మీకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డేటా తెప్పించుకుంటే మీకు అర్థమైపోతుంది అసలు ఒక్కొక్క గ్రామంలో ఇంకెంతమంది రైతులు మిగిలిళ్ళు. ఒక 4 గ్రామాల్లో మీకు రిపోర్ట్ కనుక తెలుసుకున్నట్టయితే రాష్ట్రంలో దరిదాపుగా అదే పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకు ఇంకా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా మరి ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీరు గతంలో చెప్పడం జరిగింది. ఒకే విడతలో రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి ఇప్పటికీ మరి 3 విడతల్లో రుణమాఫీ చేయడం జరిగింది. సరే సంతోషం. మరి జూలై 15 నుంచి ఆగస్టు 15 లోపట్ల 3 విడతల్లో రుణమాఫీ చేసినాం. మీరు 8 నెలల కాలం అయినప్పటికీ కూడా రుణమాఫీ కోసం ఏ రైతు రోడ్డు ఎక్కలేదు. ఎందుకు రుణమాఫీ చేయట్లేదు అని చెప్పేసి మీరు రోడ్డు మీదకి ఎక్కలేదు. ఎందుకంటే గత సర్కారు చేసినటువంటి ఒక నిర్లక్ష్య పాలనతోటి 5-6 ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి రుణాలన్నిటి కూడా ఆ బకాయిలన్నీ ఇప్పుడు ప్రభుత్వం మీద అవి పడడం జరిగింది. ఇంకొక పక్కన రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు సైతం వాళ్ళు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాకపోతే రేపు చేస్తారులే అన్నటువంటి మాట మీద రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటారులే అని చెప్పేసి కొంత అవకాశం ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని రైతు రుణమాఫీ అయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చిళ్ళు మాకెందుకు కాలేదని. కానీ ఎందుకు చేస్తలేవని చెప్పేసి ప్రతిపక్షాలు రాలేదు. రెండోది ఇక్కడ రైతులు కూడా రాలేదు. మీరు చెప్పినటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మొదటి సంతకం రుణమాఫీ మీదనైతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రుణమాఫీ అయిందా? 8 నెలల సమయం ఇవ్వడం జరిగింది. 8 నెలల సమయం సైతం ఇచ్చిన కానీ ఇక్కడ పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు. చాలామంది రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. చాలామంది రైతులంతా కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు 8 నెలలకే. మరి అక్కడ ఉన్నటువంటి ఆ దొంగ సరిగ్గా పాలన చేయకనే మీకు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీకు విన్నవించడం ఏంటంటే, ఒక పక్కన దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు అదాని అంబానీ లాంటి వాళ్ళకు కొన్ని సంబంధించినటువంటి వాటికి 1,000 కోట్లను 1,00,000 కోట్ల రూపాయలను కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ రైతులు దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి రైతన్నల పట్ల ఖచ్చితంగా ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. వాళ్ళకు బీమాలు చెల్లించాలి, పంట రుణాలు చెల్లించాలి, ఆ పంటకు కావలసినటువంటి వాళ్ళకు విత్తనాలు ఎరువులు సప్లై చేయాలి సరైనటువంటి సమయానికి. ఇట్లాంటి ప్రభుత్వాలు రైతులలో చిరస్థాయిగా మిగిలిపోతాయి రైతుల మనసులో. కానీ ఇట్లాంటి ఏదైతే ఎగ్గొడదాం అన్నటువంటి ఆలోచన కనుక ఉన్నట్టయితే ఇబ్బంది. మీరన్నటువంటి విధంగానే
2018 నుంచి 2023 వరకు తీసుకున్నటువంటి అందరి రుణాలను సైతం కూడా మాఫీ చేయాలని చెప్పేసి అయితే అందరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. ఇంకొక ఆప్షన్ కూడా మీకు చెప్పాలి. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు అయ్యా అంటే, టెక్నికల్ సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక పరమైనటువంటి వాటితో కొందరు ఆగిపోయినాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పటి వరకు 1,50,000 లోపు అంటే జూలై 31 వరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి అంశం. అంటే 3 విడతలు చేస్తే 3 విడతల్లో భాగంగా జూలై 15న మొదటి విడత 1,00,000 లోపు, జూలై 31న రెండో విడత 1,50,000, మూడో విడత ఆగస్టు 15. ఈ 3 విడతల్లో మాఫీ చేస్తామని చెప్పిన అదేవిధంగా కొనసాగుతా ఉంది ఇప్పటికి కూడా. ఈ రెండో విడతకు వచ్చినట్టయితే ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమని చెప్పిళ్ళు, 30,000 ఖాతాలు కొంత సాంకేతిక పరమైనటువంటి సమస్యలతోటి అవి మేము రైతుల అకౌంట్లో పైసలు వేసినప్పటికీ అవి సాంకేతిక పరమైనటువంటి సమస్యలతోటి ఆ అమౌంట్ మళ్ళీ ప్రభుత్వ ఖజానాలో జమ అయింది, వాటిని రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2 లక్షలకు సంబంధించిన దానికి వచ్చినట్టయితే ఇంకొక 20,000 సాంకేతిక పరమైన సమస్యలు అనుకుంటే ఇంకో 50,000 అవుతాయి. మరి మీరు చేసేటువంటి 50,000 మందిని మీరు టెక్నికల్ అయినటువంటి సమస్యని ఇక్కడ అసలైనటువంటి పాయింట్ మాట్లాడాలి మనం. ఎందుకంటే ఇక్కడే ఉంది అసలైనటువంటి మతలాభం, ఇక్కడే ఉంది. ఎందుకంటే మీరు ఓకే పెట్టుకోమన్నారు, సంతోషం, దరఖాస్తు చేసుకోమన్నారు, ఇంకా సంతోషం, వాటిని వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు అర్హుల కాదనేది అది మరి సంతోషం. కానీ ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మీరేమో 50,000 ఖాతాలు 50,000 ఖాతాలు మాత్రమే ఇక్కడ కొంత సాంకేతిక పరమైనటువంటి సమస్యలతోటి వాటిని రెక్టిఫై చేస్తాం రేపు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క 50,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవాలా? ఏది ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఏదైతే కలెక్టర్ ఆఫీసులో లేకపోయినట్టయితే ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోమంటా ఉన్నారు కదా, వీళ్ళు 50,000 మందే చేసుకోవాలా? లేకపోయినట్టయితే ఉంటే మిగిలిపోయినటువంటి సుమారుగా 18 నుంచి 20 లక్షల మంది మీరు అన్నటువంటి లెక్కల ప్రకారం నేను చెప్పేది, ఇంకా 18 నుంచి 20 లక్షల మంది అప్లై చేసుకోవాలా? దీనిపైన పూర్తి క్లారిటీ ఇవ్వండి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి అయితే అసలు లిస్టులో పేరు వచ్చినటువంటి వాళ్ళది కూడా ఉన్నది. అంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఒక లిస్టు రావడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్కి. అది అన్ని గ్రూపులలో షేర్ అవుతుంది. ఎవరెవరి గ్రామాలు ఉన్నాయో వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి గ్రూపులలో కానీ వాళ్ళకు నేరుగా పోయి అడిగినా కానీ ఆ యొక్క సమాచారం ఇస్తూ ఉన్నారు. ఆ సమాచారం ఇచ్చినటువంటి ఆ లిస్టులో పేరు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైనటువంటి రైతే పేరు లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి పేరు లేనటువంటి వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవాలా వద్దా? దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. ఇంకా మరొక అంశం, ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నట్టయిదు ఉంటే, ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నట్టయిదు ఉంటే ఒకరికేమో 2,50,000, ఇంకొకరికేమో 1,50,000 ఉంది అనుకుందాం. మరి 2 లక్షలకు సంబంధించిన 2,50,000కు సంబంధించింది మరి ఆయనకు మాఫీ అవుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 1,50,000కు ఈయనకు మాఫీ అవుతుందా? ఇద్దరు కూడా అన్నదమ్ములు కావడంతో మరి ఇక్కడ ఏర్పడేటువంటి సమస్య ఏంటిదంటే ఈ 50,000 పైన ఉన్నటువంటి అమౌంట్ని నువ్వు కట్టాలా నేను కట్టాలన్నటువంటి దాని మీద ఇద్దరు కూడా కాకుండా పోతా ఉంది. ఒకవేళ కనుక 50,000 ఆయన కట్టినట్టయితే ఈయనకు కావట్లేదు, 1,50,000 కూడా కావట్లేదు, ఈ 2 లక్షలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావట్లేదు. దీంట్లో కొన్ని తిరకాస్తులు ఉన్నాయి. ఒక్కొక్క సంబంధించినటువంటి కుటుంబంలో ముగ్గురి పేరు మీద 50,000 తీసుకుంటే ముగ్గురిట్లలో ఏ ఒక్కరికి కూడా కాలేదు. రేషన్ కార్డులో ముగ్గురిట్లలో ఏ ఒక్కరికి కాలేదు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏమని చెప్పింది, ఒకవేళ కనుక కుటుంబ సభ్యులు ఎంతమంది అయినా తీసుకొని 2 లక్షల లోపు ఉంటే సరిపోయన్నారు. వీళ్ళు ముగ్గురు తీసుకున్నదే 1,50,000, దానికో 20,000 10,000 మిత్తి అవుతుంది అనుకుందాం ఇంట్రెస్ట్. అయినప్పటికీ కూడా వీళ్ళు 2 లక్షలు దాటట్లేదు, వాళ్ళకు కూడా కాలేదు. రెండో అంశం, రేషన్ కార్డు ప్రామాణికమా కాదా మరొకసారి చెప్పాల్సినటువంటి ఆస్కారం. తెల్ల రేషన్ కార్డు కావాలా వద్దా? కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? కానటువంటి వాళ్ళకి పరిస్థితి మరి మీరు చెప్పకపోయినట్టయితే ఇక్కడ కొంత ఇవ్వడం జరిగింది. ఏది? ఫ్యామిలీ ఐడి, రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య. ఏమని ఫ్యామిలీ ఐడి అంటే ఏంటిది? మేము నిన్న కూడా మాట్లాడడం జరిగింది, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాం ఈ రుణమాఫీ సంబంధించినటువంటి అంశంలో. ఎందుకంటే చాలా కొర్రీలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, మీరు చెప్పేటువంటి దాంట్లోనే క్లారిటీ లేవు, రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు చెప్తా ఉన్నాం ఈ యొక్క ఫ్యామిలీ ఐడి అంటే ఏంటిది. ఫ్యామిలీ ఐడి అంటే ఖచ్చితంగా కావాల్సింది గదే.
ఏంటిది? రేషన్ కార్డే. లేకపోతే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసిందో సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి రిసిప్ట్ అన్న కావాలి. మరి ఇవన్నీ ఉంటాయా? లేదు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు అంటే ఎవరికి వాళ్ళకి సంబంధించింది ఇండివిజువల్గా ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ ఐడికి సంబంధించింది కేవలం రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి దీంట్లో ఇట్లాంటివి ఉండొద్దు. ఇట్లాంటి ఈ వాళ్ళనే ఈ ఫ్యామిలీ ఐడీలు రేషన్ కార్డు వాళ్ళనే చాలామంది అనర్హులుగా అయిపోయారు. మరి వాళ్ళ పట్ల కూడా మీరు ఖచ్చితంగా కూడా వాటి పట్ల ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. మిగతా ఉన్నటువంటి రుణాలు ఆ సంబంధించినటువంటి వ్యవహారం పట్ల ఖచ్చితంగా మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. అంతేకాకుండా కలెక్టర్లకి మీరు ఆదేశాలు పూర్తి స్థాయిలో ఇవ్వండి. కలెక్టర్ల దగ్గరికి రావాలా వాళ్ళు, లేకపోతే మండలాధికారుల దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళని నోడల్ అధికారులు అట. వీళ్ళు ఇప్పుడు నోడల్ అధికారులు మీ ఇంటి దగ్గరికి వస్తారా, వస్తారా, ఏఈఓలు వస్తారా, ఎవరు వస్తారు, ఏ రోజు వస్తారు, ఎన్ని రోజులు బట్టి ఎన్ని రోజులు ఉంటుంది ఇది, వాళ్ళ యొక్క సర్వే ఎన్ని రోజులు ఉంటుంది, రెండోది వాళ్ళ సర్వే ఎన్ని రోజులు ఉంటుంది అనేది దాంతో పాటు ఎన్ని రోజులలో మాఫీ అవుతుంది అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏదో ఛాలెంజ్ చేయడం జరిగింది గతంలో, నేను ఆగస్టు 15 వరకు నేను మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా, నేను ఇంకేదో చేస్తా చేయకపోతే నేను అది చేస్తా అని చెప్పేసి ఆతురుంకాలు కూడా సవాల్ చేసింది కదా. అట్లాంటిది మీరు ఇది ఛాలెంజ్గా తీసుకోరు. అంటే మీరు వారం రోజులు 10 రోజులు ఈ డ్రైవ్ నిర్వహిస్తారా? ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ రావడమా, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి రైతులు పోవడమా, ఎవరెవరు ఇవ్వాలి, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇవ్వాలా లేదా, రెండోది లిస్టులో పేరు లేనటువంటి వాళ్ళు కూడా అర్హులా కాదా, దీనిపైన పూర్తిగా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులలో ఆ పోర్టల్లో నమోదు చేస్తారు. గవర్నమెంట్ నుంచి ఒక పోర్టల్ ఏర్పాటు చేయబోతా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు కదా. ఆ పోర్టల్లో ఎన్ని రోజులలో ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది, ఎన్ని రోజులలో దాంట్లో రైతులు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉంటే వీటిని మీరు పంపించగలుగుతారు. వీటిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఎన్ని రోజులలో మాఫీ చేస్తారన్నటువంటి దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం. ఎందుకంటే రైతులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి. గ్రామాలలో ఒకరికి రుణమాఫీ అయి ఇంకొకరికి రుణమాఫీ కానట్టయితే ఉంటే అక్కడ చాలా వాళ్ళు కొంత మానసిక స్థైర్యం కోల్పోతూ ఉన్నారు. అరే నేను కూడా రైతునే కదా, గతంలో ఏమో నాకు రుణమాఫీ అయిపోయి ఇప్పుడేమో రుణమాఫీ కాకపోయా, ఏంది మరి ఇది, నేను చేసినటువంటి తప్పేంటిది అని చెప్పేసి కొంత వాళ్ళ ఆందోళన చెందుతూ ఉన్నారు. నాకు ఎట్లా కాదు అని చెప్పేసి అక్కడ బ్యాంక్ అధికారుల దగ్గరికి పోవడం, రెండోది ఇక్కడ ప్రజాప్రతినిధుల దగ్గరికి పోవడం, వీళ్ళందరూ కూడా టైం వేస్ట్ అవుతూ ఉంది. దీన్ని ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంది. కలెక్టర్లకి కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పాటు మరొక పక్కన అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్లో పేరు ఉన్నటువంటి వాళ్ళే ఇవ్వాలా, లేకపోయినట్టుంటే పేరు లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టులో, అంటే వాళ్ళు అర్హులే, బ్యాంకులో రుణం తీసుకొని ఉంటారు, వాళ్ళకు పట్టదారు పాస్ పుస్తకం ఉంటుంది, వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో విచిత్రం, రేషన్ కార్డు ఉన్నా కానీ మాఫీ కానటువంటి వాళ్ళు కూడా దరిదాపుగా చాలామంది ఉన్నారు. రేషన్ కార్డు ఉన్నప్పుడు కూడా ఎవరికి ఒకరు కూడా కానటువంటి పరిస్థితి కూడా చాలామంది కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళను ఫస్ట్ రైతులకు ఒక క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ప్రభుత్వం నుంచి, అంటే వాళ్ళకి క్లారిటీ కావాలంటే ప్రభుత్వం నుంచి ఇక్కడ సంబంధిత శాఖ మంత్రి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా అంటే లిస్ట్లో పేరున్నటువంటి వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలా, 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా, మూడోది తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కూడా లేనటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలా వద్దా, దీనిపైన మీరు ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే ఉంటే రేపు వాళ్ళు ఈజీగా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు మీరు ఇచ్చినటువంటి దరఖాస్తు ఫామ్ని నింపి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక ఇది మరి రుణమాఫీకి ఇప్పటికే రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్కన ప్రతిపక్షాలకేమో వాళ్ళకి మీరే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళను రైతులు అడ్డం పెట్టుకుని వాళ్ళు రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు వాళ్ళు ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఇక కేవలం 12-13 కోట్ల రూపాయలు అయ్యేటట్టున్నాయి. మీరు అన్నటువంటి లెక్క ప్రకారం 42 లక్షల మందికి ఖాతాలకి మాఫీ చేసినట్టయితే ఉంటే ఇంకా 12-13 కోట్ల రూపాయలు అయితే కావచ్చు, వాటిని కూడా కేటాయించాలని చెప్పేసి రైతులంతా వేడుకుంటా ఉన్నారు. వాళ్ళు అగ్రికల్చరు అంతేకాకుండా బ్యాంకుల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే చూసుకోవచ్చు. దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. అంతేకాకుండా మీరు కట్ ఆఫ్ డేట్ని అంటే ఇప్పటి వరకు మేము మాఫీ చేస్తామనేది కూడా ఒక పూర్తి స్థాయిలో రైతులకు ఒక భరోసా ఇచ్చినట్టయితే ఉంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కేవలం దరఖాస్తు ఇచ్చి ఇన్ని రోజులలో మాఫీ అవుతుంది అన్నటువంటి వాళ్ళు కూడా ఒక పెద్ద భరోసా ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. చూద్దాం మరి దీనిపైన రైతు రుణమాఫీ విషయంలో మరి ఇంకా ఎట్లాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎట్లాంటి గైడ్లైన్స్ కొత్త గైడ్లైన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. ఇప్పటికే ఈ గైడ్లైన్స్తో సరిపోవు.
ఉండవు, చాలామంది ఇంకా ఆ గైడ్లైన్స్లో క్లారిటీ లేదు. కాబట్టి క్లారిటీ అయినటువంటి గైడ్లైన్స్ ఇచ్చి ఈ యొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి.